మార్చి 13, 2025 గురువారం ఎకరస్ మనం మదనపల్లిలో ఏం రేట్లో పోతున్నాయి ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందామండి. మీరు కానీ ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూసాంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకని చూసాంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ప్రైస్ విషయం మాట్లాడుకుందాం. మదనపల్లి మార్కెట్ వచ్చేసి వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుంది. మార్కెట్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది. 100, 110, 120 ఎంత ఈ లోపలే జరుగుతుంది. 100, 110, 120, 125, 130 ఈ లోపలే మార్కెట్ అయితే జరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతానికి జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్ అయితే వేలంపాట్లు అయితే జరుగుతున్నాయి. చాలా స్లోగా జరుగుతుందని చెప్పొచ్చు వేలంపాట్లు వచ్చేసి. సో నేటితో పోల్చుకున్న ధర కూడా తగ్గింది. ఈవెన్ దిగుమతి పెరిగింది. నేటితో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది. సో ఈ రేట్లు చెప్పడానికి కూడా నాకు కూడా అంటే చెప్పాలని లేదు. ఈ రేట్లు వచ్చేసి ఇంకా చెప్పలేని పరిస్థితి ఇవన్నీ మీకు వచ్చేసి. ఇంకేం చేయలేము, మన చేతుల్లో అయితే ఏం లేదు. అట్లీస్ట్ మినిమం టు మినిమం రేట్స్ మనం అవ్వద్దు అనుకున్నాం. ఈ రేట్స్ ఖచ్చితంగా ఉంటేనే మనకు గిట్టుబాటు అవుతుందని. సో ఈ రేట్స్ అయితే చాలా రోజులు ఇంకా పోవడం, దాదాపుగా డిసెంబర్లో డౌన్ అయ్యే మార్కెట్ స్టిల్ నో ఇంకా అలానే ఉంది. సో ఈ ఎప్పుడు రైజ్ అవుతుంది ఏమి ఎలా అనేది క్వశ్చన్ మార్కు. ఇంకా ఈరోజు కూడా దిగుమతి అయితే పెరిగింది, ధర అయితే తగ్గింది. వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుందని చెప్పొచ్చు. 100, 110, 120, 130 మార్కెట్ అంతా ఈ మధ్యనే నడుస్తుంది. ఇంకా ఈ సూపర్ టాప్ పెరుగుతుందా అంటే చూద్దాం. ఇంకా పక్క లైన్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది. ఒకటైతే నేను గ్యారంటీ చెప్పగలను, మా చేతుల్లో అసలు ఏం లేదు. బయట డిమాండ్, సప్లై ఈ రెండు పరంగానే మార్కెట్ ఎప్పుడు ఆధారపడి ఉంటుంది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేక ప్లీజ్ దయచేసి అడుగుతాను. భవిష్యత్ రేట్లు మాత్రం ఇందులో అడగద్దండి. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ సంబంధించిన డౌట్ ఉంటే నేను రెడీగా ఉన్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి.